MBBS in just 16 lakhs. Kyrgyzstan, Central America, Russia, Georgia. Orbit Global Education. Okay. వాళ్ళు లేకుంటే నేను లేను, వాళ్ళే పెట్టిన భిక్ష టోటల్ రెంట్ మీద బతికేయచ్చు మీరు ఇంకా. అంటే హౌసింగ్ లోన్స్ ఉన్నాయి కాబట్టి. సీతకి చిన్నిళ్ళు పెద్దిళ్ళు అంటే మరి వీరమాధవ్ గారి మీద ఆర్యూమర్ కూడా ఉందిగా, ఏమని 2-3 పెళ్ళిళ్ళు చేసుకున్నారని. ఏ ఉంటూ ఉంటుంది సార్, దానివల్ల ప్రాబ్లం ఏం లేదు, దానివల్ల అస్సలు ప్రాబ్లం లేదు. నిజమా అబద్ధమా? పచ్చబద్ధం. పర్లేదు, ఇక్కడ ఓపెన్గా చెప్పండి. హ్యాపీగా చెప్తాను, నాకు ప్రాబ్లమే లేదు. ఓకే. పెళ్ళిళ్ళు అయితే లేవు కానీ పరిచయాలు అయితే ఉన్నాయి, అఫేర్స్ కంపల్సరీ ఉన్నాయి, పక్కా ఉన్నాయి. ఎన్ని ఉన్నాయండి? చాలా ఉన్నాయి, ఒకటా రెండా? ఇండస్ట్రీ వల్ల బయట వల్ల? ఇండస్ట్రీలో అస్సలు ఒక్కళ్ళు కూడా లేదు సార్. సత్సంబంధాలే మొత్తం. సత్సంబాలు అంటే అంటే ఫ్రెండ్లీగా ఉండడం తప్పితే వేరే విధంగా ఉండడం కాదు. ఓకే. మీకు ఇండస్ట్రీలో బాగా అత్యంత ఆప్తులు ఎవరు, మంచి క్లోజ్ ఫ్రెండ్స్? ఎవరు కాదు సార్ నాకు, అంటే మెయిన్ అంటే ఫీమేల్ గురించి మాట్లాడదు, మామూలుగా మెయిల్ అయినా ఫీమేల్ అయినా ఎవరు కాదు నాకు చెప్పండి. ఇప్పుడు స్నేహ దగ్గర గురించి మొదలు పెడితే మన రీసెంట్గా వచ్చిన హీరోయిన్స్ వరకు త్రిష కానీ శ్రేయ కానీ వీళ్ళందరూ నాకు మంచి ఫ్రెండ్స్. అలాగే చిరంజీవి గారి దగ్గర నుంచి మొదలు పెడితే వాళ్ళ అబ్బాయి వరకు మిత్రులు. ఆ ఫ్రెండ్షిప్ వేరు. ఆ ఫ్రెండ్షిప్ మన పర్సనల్ ప్రాబ్లమ్స్ కూడా పంచుకునేంత. నాకు పర్సనల్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి నేను పంచుకోవడానికి? ప్రాబ్లమ్స్ మనిషి అన్నాక ప్రాబ్లమ్స్ ఎందుకు? నాకు అస్సలు లేవు సార్ ప్రాబ్లమ్స్. యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, నాకు హ్యాపీ. నాకు రైస్ లేవు, పప్పు లేదు, ఉప్పు లేదు అనడానికి వీల్లేదు, ఎందుకంటే నాకు పొలం ఉంది, 10 ఎకరాల పొలం ఉంది. ప్రాబ్లమ్స్ అంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కాదు, మెంటల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. మెంటల్ ప్రాబ్లమ్స్ నాకే ఉన్నాయండి. ఏదో ఉంటే ఎవరి దగ్గరికన్నా పోయి దాంతో 10 నిమిషాలు అర్ధగంట మాట్లాడితే మెంటల్ ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి. సరే, ఇంకా మళ్ళీ రీఎంట్రీ ఖచ్చితంగా ఇస్తారు అయితే. 100% ఓకే. అంటే ఆ మధ్య విన్నది ఏంటంటే వేణుమాధవ్ దగ్గర ఓకే డిసీజ్ పక్కన పెట్టేస్తే ఆయన తొక్కేశారు. తొక్కరు సార్ ఇక్కడ, ఎవరిని తొక్కరు ఇక్కడ ఇండస్ట్రీలో, ఎవరిని తొక్కడు. వాడు తొక్కోవడం తప్పితే ఎవరిని తొక్కలేడు కూడా. టాలెంట్ ఉంటే ఎవరిని తొక్కలేడు. వాడు తొక్కోవాల్సింది తప్పితే టైమింగ్ మెయింటైన్ చేయకపోవడమో లేకుంటే ఇంకో బ్యాడ్ బిహేవియర్ వాటి వల్ల వాడు తొక్కోవాల్సింది తప్పితే ఎవడు తొక్కలేడు, ఇంపాసిబుల్. మరి ఈ గ్యాప్కి కారణం కేవలం వేణుమాధవ్ గారి స్వయం కృతాపరాధం అంటారు? లేదు, నేను చెప్పిన కదా, నేను క్లియర్ చెప్తున్నా, మళ్ళీ చెప్పి రిపీట్ చేస్తున్నా. బూతులు ఉన్న సినిమాలు చేయను, బూతులు లేని సినిమాలు మాత్రం చేస్తా, అంతే. అదొక లైన్ అండర్లైన్ గీసుకున్నా, అందువల్ల కొద్ది ఇబ్బందులు అయినాయి అంతే. అంటే సంపాదించట్లేదేమో కానీ సినిమాలో నటించట్లేదు, సంపాదించట్లేదేమో కానీ సంపాదించింది నా దగ్గర బ్రహ్మాండంగా ఉంది. ఓకే, డబ్బులు సంపాదించలేదు ఎవరంటలేదు, ఎవరు సంపాదించారు అది, కానీ ఆ లైన్లో ఉండడం ఇంపార్టెంట్ కదా. ఓకే. అండ్ ఆ మధ్య ఏంటంటే ఒక సినిమా, మీరు హీరోగా తీసిన ఒక సినిమా ఒక ప్రముఖ వ్యక్తి కొంటాను అంటే మీరు ఇవ్వలేదంట, నిజమేనా? అది ఎంతవరకు నిజం? అబద్ధం సార్, పచ్చబద్ధం. భూ కైలాస్ ప్రేమాభిషేకం నేను తీసింది, ప్రేమాభిషేకం నేను ప్రొడ్యూస్ చేసింది, ప్రేమాభిషేకం. అది ఒక ప్రముఖ వ్యక్తి రైట్స్ అడిగితే మీరు ఇవ్వనన్నారంట. లేదు అబద్ధం, లేదు అబద్ధం. ఓకే. తెలుగులో కానీ తమిళ్లో కానీ హీరోలు కావచ్చు, కొంతమంది కమెడియన్స్ కావచ్చు, స్టార్డమ్ విపరీతంగా వచ్చింది. అలాగే కమెడియన్స్ కూడా వచ్చింది మన తెలుగులో కూడా స్టార్డమ్. అంటే ఆ స్టార్డమ్ వచ్చాక ఏమంటారంటే ఈ సినిమాలు మా కామెడీ వల్లే నడిచాయి అని. ఇంత పెద్ద స్టార్ హీరో ఉన్నారు, మా కామెడీ వల్లనే ఆ సినిమాలు నడిచాయని కాలర్ ఎగరేయడం కూడా చాలా సినిమాల వరకు జరిగాయి. ఉదాహరణకి ఎగ్జాంపుల్ తమిళ్లో వడివేలు, నా వల్లే సినిమాలు నడిచాయి అని. అలా మీ విషయంలో ఏమైనా జరిగిందా? 100% జరగలేదు సార్, 100% జరగలేదు. నా వల్లే సినిమా నడిచింది అసలు లేదు, నా వల్ల నడిచిన ఒక్క సినిమా లేదు. ఆ హీరో, ఆ ప్రొడ్యూసరు, ఆ డైరెక్టర్ల వల్లే, ప్రొడ్యూసర్స్ వల్లే నడిచినాయి తప్పితే సినిమాలు వేణుమాధవ్ వల్ల నడవలే. మెయిన్గా రైటర్స్ ఈ క్యారెక్టర్ వేణుమాధవ్ అయితేనే బాగుంటాడని పెట్టుకోవడం వల్ల నడిచినవి తప్పితే నా వల్ల నడిచిన సినిమాలు అంటూ ఒక్కటి లేదు. 500 అబోవ్ మూవీస్ చేసింది నేను ఇప్పటికీ, బట్ ఒక్క సినిమా కూడా నా వల్ల నడవలేదు. బికాస్ ఆఫ్ రైటర్స్ అండ్ డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ అండ్ హీరోస్, లాస్ట్లో హీరోస్. హిమాయత్ నగర్ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ఉండేది, హిమాయత్ నగర్లో. దానికి బిఫోర్ ఇంకోటి చెప్పాలి మీకు. ఒకసారి నల్గొండ జిల్లా కోదాడ సార్ మాది, కోదాడలో ప్రోగ్రామ్ చేసిన టాకింగ్ టాక్ ప్రోగ్రామ్. అది మా ఎమ్మెల్యే గారు చూసి, మాధవరెడ్డి గారు అప్పుడు మినిస్టర్ ఉండి, ఆయన వచ్చి చూసి భువనగిరిలో మాది మహానాడు ఉందయ్యా, అబ్బాయిని తీసుకురా అన్నాడు చంద్రబాబు గారు. ఆయన మాధవరెడ్డి గారు నన్ను భువనగిరి తీసుకెళ్ళిండు.
భువనగిరికి చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. ఆయన చూసింది ప్రోగ్రాం. బ్రదర్ మరి తప్పకుండా మహానాడుకు రావాలి, మహానాడులో మీ ప్రోగ్రాం పెట్టిస్తాం మేమన్నాడు. ఏంటి నేను ఇట్లా అన్నాడని మాధురి గారితో సార్ అన్న, నువ్వు రా అన్నాడు అని తీసుకెళ్ళి ఎమ్మెల్యే క్వార్టర్స్ ఉంది కదా సార్, ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఉంచారు నన్ను తీసుకెళ్ళి. ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ మీకు గుర్తుందంటూ, న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ సారీ సెక్రటరేట్ పక్కన. ఆయన దగ్గర పెట్టేస్తే నేను టెన్షన్ అయిపోతున్నా. ఆఫ్టర్నూన్ 12 o'clock తీసుకెళ్ళిరండి నన్ను స్టేజ్ పైకి, మధ్యాహ్నం 12 గంటలకు తీసుకెళ్ళిండ్రు. ఆఫ్టర్నూన్ 12 o'clock తీసుకెళ్తున్నారు. అది ఈవినింగ్ కదా ప్రోగ్రామ్. జనరల్గా మనకి ఈవినింగ్ ప్రోగ్రామ్, స్టేజ్ ప్రోగ్రామ్ అంటే ఈవినింగే ఉంటుంది కదా, ఈవినింగ్ ఉంటుంది, ఇప్పుడేం తీసుకొస్తున్నారు అనుకుని నేను సర్లే అని వెళ్ళిపోయినా. నాకు పొట్లం ఇచ్చిండ్రు, భోజనం పొట్లం, ఒక వాటర్ బాటిల్ ఇచ్చిండ్రు. 3 o'clock అట్లా రావుగోపాలరావు గారు వచ్చిండ్రు. స్టేజ్ ప్రోగ్రామ్ కావట్లేదు, స్టేజ్ ఇంకా అరేంజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చారు నాకు అర్థం కాలేదు. ఈవినింగ్ పబ్లిక్ 6 లక్షల మంది పబ్లిక్ ఆనాడు వస్తే చూస్తే పబ్లిక్ వస్తూనే ఉన్నారు, వీళ్ళు మైక్లో మాట్లాడుతూనే ఉన్నారు. నా ప్రోగ్రాం పెట్టట్లేదు. నాకు ఇక్కడ మండిపోతుంది. నాకు కొద్దిగా ఈగో ప్రాబ్లం ఎక్కువ, మండిపోతుంది. నా ప్రోగ్రాం పెట్టేస్తే నేను దిగి వెళ్ళిపోతా కదా, నాకు ఎందుకు వచ్చిన బాధ ఇది. 6 o'clock అట్లా అన్నగారు వచ్చారు, వెంకటరామరావు గారు, ఎమ్మెల్యే వెంకటరామరావు గారు అందరూ వచ్చిండ్రు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మాట్లాడుతున్నారు. కానీ నా ప్రోగ్రాం పెట్టట్లేదు. నా ప్రోగ్రాం ఉంటుందా ఉండదా అని నా కోపం. ఇది ఎక్కడి ప్రాబ్లం ఆయన అనుకొని బాగా ఫీల్ అవుతున్నాను నేను లోపల. నెక్స్ట్ ఇక అన్నగారు మాట్లాడతారు. అన్నగారు మాట్లాడిన తర్వాత ఏముంటుందండి, ఇంకా చంద్రబాబు గారు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు వీళ్ళందరూ మాట్లాడడం అయిపోయింది. అన్నగారు మాట్లాడతారు. నెక్స్ట్ వెంకటరామరావు గారు ఆయన మాట్లాడినంటే ప్రోగ్రామ్ అయిపోయినట్టే. ఎక్కడ పోతురా నాకు ప్రోగ్రాం లేనట్టే ఇవ్వాలనుకొని సర్దుకుంటున్నాను నేను. నా టాకింగ్ డాల్ బాక్స్ అవన్నీ సర్దుకుంటున్నాను. ఈలోపు స్టేజ్ వెనక్కి చంద్రబాబు గారు వచ్చి రావారా, నువ్వు రా బాబు, రావా అంటున్నాను. అన్నమంటున్నాడు ఏంటి అనుకుంటా. ఎగ్జాక్ట్లీ అన్నగారు మాట్లాడే ముందు నన్ను నా ప్రోగ్రాం పెట్టిండ్రు. అన్నగారు వినాలి అని వెంకటరామరావు గారు చూసిండ్రు. ఆయన పెట్టిన పథకాలు ఏంటి, వీళ్ళ పథకాలు ఏంటి, వాళ్ళ పథకాలు ఏంటి, వీళ్ళ పథకాలు అవన్నీ టక్ నేను ఒక పార్టీ అయితే నా టాకింగ్ డాల్ వేరే పార్టీ, అట్లా ఆ టైప్లో దాన్ని మేనేజ్ చేసుకుంటూ చేసిన. లేచి నిలబడి అన్నగారు చప్పట్లు కొట్టి భుజం ఇచ్చేసి, మీ సేవలు ఎంతో అవసరం బ్రదర్ మాకు, మీరు మాతోటే ఉండాలి, కమాన్ వీరిని మన దగ్గర పెట్టండి అన్నాడు. వీరిని మన దగ్గర పెట్టండి అంటే ఎట్లుంటుంది తప్ప నాకు ఈ ఇస్తాడు, రోజుకు నెలకు మంచి జీతం దొరుకుద్ది, బ్రహ్మాండంగా సెటిల్ అయిపోవచ్చు అనుకున్నా. హిమాయత్ నగర్ తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో పెట్టిండు నన్ను తీసుకెళ్ళి. అప్పుడు ఈ ఫోన్లు, పేజర్లు, సెల్లు ఇవ్వు, ఒక ల్యాండ్లైన్ మాత్రమే ఉండేది. నన్ను ఆపరేటర్గా పెట్టిండు. ఫోన్ వస్తే లోపలికి ఫోన్ పంపించాడు. సార్ వచ్చి 1 month అయింది, 1 month అయింది, ఇక జీతం ఇస్తారు, ఇక మనకు అమ్మాయి అనుకున్నా. 600 rupees శాలరీ ఇచ్చారు సార్. ఏం చేయాలి అర్థం కాలే. 600 rupees. సరే ఇది లాభం లేదని హైదరాబాద్లో ఉన్న 2 cities ఉన్న ఆర్కెస్ట్రాస్ అన్నీ నాకు బాగా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు. విజిటింగ్ కార్డు కొట్టిపించి వేణుమాధవ్ మిమిక్రీ ఆర్టిస్ట్ అని కొట్టిపించి దాని మీద తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నెంబరు కొట్టిపించి ఇచ్చిన అందరికీ, ఆర్కెస్ట్రాలందరికీ. ఫోన్ రింగ్ కానీ లోపల రామచంద్రరావు గారు ఉండేవారు, ఇన్ఛార్జ్, మాకు పార్టీ ఇన్ఛార్జ్ ఆయన ఉండేవారు. ఫోన్ రింగ్ కాగానే ఆయన వెయిట్ చేసేవాడు రూమ్లో. ఇక్కడ నుంచి నేను కనెక్ట్ చేయాలి ఆయనకు. ఫోన్ రింగ్ కాగానే నేను ఫోన్ మాట్లాడేవాను. ఎక్కడ నా సాయంత్రం టీఎన్ఆర్ గారిదా, ఎన్ని గంటలకు అది, లొకేషన్ ఎక్కడ, పేపర్ పెన్ మీద రాసుకున్నాను. మ్యారేజ్ ప్రోగ్రామ్ అన్న, ఎన్ని గంటలకు ఉంటుంది అన్న, ఓకే అన్న, గణేష్ చౌదరి అన్న, ఓకే అన్న, మాట్లాడుకొని రాసుకొని పెట్టుకున్నాను. 10 ఫోన్లు వచ్చేటివి. 11 లోపల నుంచి నాకు బెల్ మోగేది నా ఫోన్కు. ఎత్తితే రామచంద్ర ఏమో ఇప్పుడు 10 ఫోన్లు వచ్చి నాకు ఒక్క ఫోన్ మాట్లాడలేదు ఏంటి, నేను ఎవరు చేసింది అంటే నా కోసం చేసింది సార్ అన్న. నాకు ఫోన్ లేదు కదా, నాకు ఫోన్ లేదు, నా కోసం వచ్చింది సార్ ఫోన్. నీ కోసం రావడం ఏంటి, ఇది నీ ఫోన్ అనుకుంటున్నా అది అన్నాడు. ఒకసారి ఎవడో తీసుకొచ్చి మా ఆఫీస్లో ఎవడో ఒకటి ఉంటాడు కదా, పిల్లలు పెట్టాడు. సార్ చూడండి వాడు కార్డు మీద మన డైరెక్ట్ ఫోన్ నెంబర్ వేసుకున్నాడు అని చెప్పింది.